చాలా మందిని చూశాను. ఈరోజు బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు. మేము కూడా ఏదో ఒకటి చేస్తాం, మేము కూడా వీళ్లకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అందరినీ కోరుతున్నా, ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం, ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి తేవద్దండి. ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి. అవసరమైతే మంచి పప్పు ధాన్యాలు కానీ, లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి. అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు, అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది. మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి, ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం. ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి, వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు. ఇది మంచి ఒక స్ఫూర్తి. నేను చూశాను ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు. మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు. ఇంకొకరు మైలవరం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రేపు ఎల్లుండి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి, తెచ్చి లేనిపోయిన సమస్య క్రియేట్ చేయొద్దండి. మేము కూడా 2 గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఇది బ్రీఫ్గా. పుస్తకాలు ఇవ్వడం, ఓకే. పబ్లిషర్స్ అవి కూడా అన్ని వాళ్లే కాకుండా వ్యాపారం చేసేవాళ్ళు పబ్లిషర్స్ ఉన్నారు, లేకపోతే చిన్న ఫోటోషాప్ పెట్టుకున్నారు, లేకపోతే ఒక చిన్న చిన్న వ్యాపారాలు కిరాణా స్టోర్స్ ఉన్నాయి, కొంతమంది పెద్ద పెద్ద షాపులు పెట్టుకుని వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి ఏం చేయగలుగుతాం వచ్చేసి, ఎందుకంటే మనసు ఉంది మొత్తం ఇవ్వాలని, కానీ ఫైనాన్స్ చూస్తే ఖాళీ అయింది. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 2 బ్యాలెన్స్ చేయాలి. మళ్లీ మాకు రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2 బ్యాలెన్స్ చేసుకో ముందుకు పోవాలి. ఏది ఏ విధంగా చేయగలుగుతాం, విల్ వర్క్ ఇట్ అవుట్. అంటే నేనేమంటానంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కంపల్సరీగా హానర్ చేయాలి. అడ్డంకులు పెట్టకుండా, కొరీలు పెట్టకుండా చేయడం కోసం చాలా స్పష్టంగా చెప్పాం. నేను విశాఖపట్నంలో 15 డేస్ లోపల, 15 రోజుల లోపల మొత్తం ఇన్సూరెన్స్ అన్ని కూడా సెటిల్ చేశాం. అది ఒక ట్రాక్ రికార్డ్, అదొక బెంచ్ మార్క్. ఇప్పుడు నేనేమన్నానంటే 10 రోజుల్లో చేద్దాం ఈసారి అని అడిగాను. ఒక రోజు అటు ఇటు తీసుకున్నా, 10 డేస్ లో టార్గెట్ పెట్టుకోమన్నాం. సరే అన్నారు. ఫైనాన్స్ అంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు. మళ్ళా కూర్చుంటున్నాం. ఇన్సూరెన్స్ ఏ వెహికల్స్ ఉన్నాయో, ఏ వ్యాపారానికి ఉన్నాయో వాళ్ళదొక వ్యక్తి అయితే, ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేని షాపులు ఉన్నాయి. వీళ్ళకి నష్టపరిహారం ఎట్లా? ఇది సెపరేట్ ఇష్యూ. 2 డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఒక పుష్ కార్ట్, తోపుడు బండి, ఇలాంటి చాలా ఉన్నాయి. అలాంటి వీటికి ఏం చేయాలా? వాళ్ళని ఎట్లా రివైవ్ చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే స్కీమ్స్ ఏమున్నాయి, మేమేం చేయాలి, అవసరమైతే కొంత డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఈ విధంగా రివైవ్ చేయాలని అవి కూడా ఆలోచిస్తున్నాం. ఎప్పుడు కూడా టౌన్స్ లో ఉండేది మేజర్ గా ఈ ఇష్యూసే ఉంటాయి. కొన్ని ఇండ్లు ఉన్నాయి, మెజారిటీ హౌసెస్ డౌన్ ఫ్లోర్ లో షాపులుగా ఉంటాయి. కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలి, అవి కూడా మొత్తం కంబైన్డ్ గా ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉంటే పర్లేదు, కానీ డౌన్ ఫ్లోర్ లో ఎక్కువ నష్టపోయారు. అది విజిబుల్ గా నేను కూడా పోతే అడిగారు.
ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికి కూడా చేయాలనే మనసు ఉంది, కానీ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. అయితే నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్ గా అందరికి ఇస్తున్నాం. దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు, బీపీఎల్ లేదు, ఏపీఎల్ లేదు, అందరికి ఇస్తాం.